జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఇవాళ టాపిక్ ఏంటంటే, మనకొకళ్ళు నిన్న మెసేజ్ పెట్టారు. ఏమని అంటే 50లో ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ గురించి కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి కానీ వీడియో చేయండి మేడం, ఆ వీడియో బాగుంటుంది అని మెసేజ్ పెట్టారు. అది నేను చాలాసార్లు చేయడం జరిగింది. ఈ హెల్త్ ఇష్యూస్ గురించి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటారా, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకంగా డిఫరెంట్గా ఉంటాయి. కానీ 50 వచ్చిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన విషయంలో జరిగేది ఏంటి అంటే, అప్పుడే పిల్లల పెళ్ళిళ్ళు అవుతుంటాయి, సెటిల్ అవుతూ ఉంటారు. ఒక సంబంధం మంచిది ఉంటుంది, సంబంధం మంచిది కాకపోతుంది, అందరూ సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉన్న టైంలో హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మనం హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. హెల్త్ ఇష్యూస్ అంటే అందరూ ఏంటంటే, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన బాగా నమ్మకంగా చెప్పాడు, బాగా కబుర్లు చెప్పాడు, బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన చేతుల్లో మన ప్రాణాలను తీసుకెళ్ళి పెట్టమాకండి దయచేసి. ఎందుకంటున్నానంటే, ఒకళ్ళు ఒక బ్లడ్ టెస్ట్, ఒక స్కానింగు, ఎక్స్రేనో తీస్తారు, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. అప్పటికి కూడా మీకు నమ్మకం అయితే 2-3 హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత, బంధువులందరినీ పిలిచి డిస్కషన్ పెట్టుకున్న తర్వాత ఆ ఆపరేషన్ మనం చేయించుకోవాలో లేదో, లేకపోతే ఆ హాస్పిటల్లో మనం చేరాలో లేదో కూడా ఒకసారి డిసైడ్ చేసుకుని కంపల్సరీగా చేరాలండి. ఇంకోటి, చేరే ముందు మనం కంపల్సరీగా ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ అనేది మనకి మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాల్సిన పని. ఎందుకంటే ఒక కంటి ఆపరేషను చేయించుకోవాలంటే ఒక లేజర్ ట్రీట్మెంట్కే 1,50,000-2 లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్, నడుము నొప్పులు, దానికి ఆపరేషన్ అంటున్నారు 2.5 లక్షలు. ఏదైనా 3 లక్షలు లేనిదే ఏ ఆపరేషన్లు లేనట్టుగా డాక్టర్లు ఫిక్స్ చేసి అట్టి పెట్టారు. హాస్పిటల్ మరి ఉన్నందుకు, అందుకోసం అని చెప్పి ఎట్లాగ లేదన్నా ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి తీసుకుంటే మీకు సంవత్సరానికి 1,00,000 రూపీ ఇన్సూరెన్స్కి అవుతుంది. నాకేమి ఇన్సూరెన్స్ పాలసీలు కానీ ఇన్సూరెన్స్ మనుషులు కానీ నాకేం లేరండి మీకు ఆ ఇన్సూరెన్స్ల గురించి చెప్పడానికి. దాని గురించే ఇప్పుడు చెప్తాను. మమ్మల్ని చాలామంది ఇన్సూరెన్స్ కట్టుకో, అలా కట్టుకోండి, ఇలా కట్టుకోండి అంటే, మాకు ఇన్సూరెన్స్తో ఏం పని, మేము హాయిగా ఆరోగ్యంగా ఉన్నాం, దర్జాగా ఉన్నాం, మాకు ఇన్సూరెన్స్లు ఏంటి, అసలు ఇన్సూరెన్స్లు అంటేనే అదొక మనకి నెగిటివ్ ఫీలింగ్ వస్తుందని చెప్పి ఎప్పుడు కట్టుకోలేదు మనం. ఎందుకంటే మనకి హెల్త్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, లేకపోతే దాన్ని ఏమంటారండి, మెడికల్ కార్డులు ఆఫీసర్లకు ఇస్తారు కదా, ఆ కార్డులు ఉన్నాయి, మనకేంటి అనుకున్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత కానీ అప్పుడు అర్థం కాలేదు. ఆ కార్డులన్నీ తీసుకుని జోబులో పెట్టుకోండి బాబు, ఇవేం ఉపయోగపడవు, మీకేమన్నా ఇన్సూరెన్సులు ఉన్నాయా అన్నారు. ఏమీ లేవని చెప్పాం. మా పెద్ద బాబు మాత్రం సరదా కోసమని ఒకళ్ళు చెప్తే HDFC 10,000 రూపాయలు, ఒక 20 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ చేశాడు ఒక నెల ముందే. చేసిన నెల తర్వాత మాకు కోవిడ్ వచ్చింది. వాడు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఒక 25 lakhs అయితే అది ఇన్సూరెన్స్ పే చేసిందండి. వాడు హాస్పిటల్లో చేరిన డబ్బంతా ఇన్సూరెన్స్ పే చేసింది. 10,000 రూపాయలు ఓన్లీ ఏదో ఉంటుందిలే అని చెప్పి క్యాజువల్గా కట్టిన ఇన్సూరెన్సు, వాళ్ళు బలవంతం చేస్తున్నారు మన్ని అని కట్టిన ఇన్సూరెన్సు అప్పుడు వాడు హాస్పిటల్లో కోవిడ్తో ఉన్నప్పుడు అది ఉపయోగపడింది. మీకెందుకు హెల్త్ కార్డులు ఉన్నాయి, మీకెందుకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, మీకెందుకు చేరండి అన్నారు. కోవిడ్ అప్పుడు అవేవి పనికిరాలేదు, చేర్పించుకున్నారు కానీ ఎలాంటి ట్రీట్మెంట్ వాటికి జరగలేదండి. అందుకని మీరు వెళ్తే ఏ బెడ్లు ఉంటే, అప్పుడు మనం కోవిడ్ అప్పుడైతే తెలివిలో లేము, ఏదో ఒకటి చేరిపోవాలి కదా అని చేరాం. మామూలు అప్పుడైతే ఆరోగ్యశ్రీ కార్డే ఉంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎలా ఉంటుందని ఒకసారి 2-3 సార్లు కనుక్కోండి. బోల్తా పడిపోయి వెళ్ళిపోయి ఎక్కడో పడితే అక్కడ చేరమాకండి. రెండోది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీ హెల్త్ కార్డులు ఉంటే వాటికి ఎలాంటి బెడ్లు ఉంటాయి, ఎలాంటి రూములు ఉంటాయి కనుక్కోండి. మూడోది, ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఒక నెక్లెసో ఒక వడ్డానమో కొనుక్కున్నారనుకోండి, మహా అయితే ఎంత పెరుగుతుంది బంగారం చెప్పండి? ఒక 50,000 25,000 పిల్లలకు కలిసి వస్తాయి. కానీ అదే ఇన్సూరెన్స్ 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కుని మెదలకుండా ఇంట్లో కూర్చున్నారనుకోండి, ₹1,00,00,000 ఇన్సూరెన్స్ మన ఇంట్లో ఉంటుంది. అప్పుడు మీకు గర్వంగా ఆరోగ్యంగా కూడా ఉంటారని నా అభిప్రాయం. నేను కట్టిన తర్వాత నాకు అర్థమైంది. ధైర్యం అన్నమాట, ఒక మనిషికి ఒక ఇన్సూరెన్స్ అనేది ధైర్యం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ రాగానే హాస్పిటల్లో చేరంగానే వాడే ఇన్సూరెన్స్ వాడే కడతాడు, వాడే మనీ డిశ్చార్జ్ చేస్తాడు. ఈ మందు ఎందుకు వాడుతున్నారు, ఈ మందు ఎందుకు పెట్టారు, ఈ సిలైన్లో ఇంత ఎందుకు పెట్టారు, ఇతని దీనికోసం జాయిన్ అయితే మీరు దేనికి పెట్టారు అని చెప్పి ఇన్సూరెన్స్ డాక్టర్లు, ఇన్సూరెన్స్ స్టాఫ్ వచ్చి
ఈ డాక్టర్ల దగ్గర రోజు ఏం వైద్యం చేయిస్తున్నాడో మన బంధువులు ఉన్నా లేకపోయినా ఇన్సూరెన్స్ వాళ్ళు మన వెనకాల ఉండి వైద్యం చేయిస్తున్నారు. అది నాకు బాగా నచ్చిందండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోండి, ఓకేనా? అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేడం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అండి. ఈ విషయంలో మనం పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోగా వాళ్ళ ఆస్తులన్నీ ఖర్చు పెట్టేసి నిమిషానికి ఒక హాస్పిటల్లో చేరితే వచ్చిన కోడళ్ళు మొహాలు మార్చుకుని మన్ని ఏమైనా ట్రీట్మెంట్ మొన్నే పోయి వచ్చింది మా అత్త, మళ్ళీ దాన్ని మొహాన్ని ఇంత పెట్టాలా, మొన్నే మా మామగారు చేరాడు అంటారు. లేకపోతే మనకి ఇద్దరు కూతుర్లు ఉన్నారనుకోండి, అల్లుడుకి ఏమనిపించినా అనిపించకపోయినా అల్లుడు అత్తగారు అడుగుతుంది, బాబు ఏంట్రా మీ అత్తగారు మామగారు నీ మీద పడి తింటున్నారు, ఎక్కడి నుంచి తెచ్చి పెడతారా ఏంటిది, అందుకే ఆడపిల్లలు ఉన్న సంబంధాలు చేసుకోవద్దు అని వాళ్ళు దెప్పి పొడుస్తారు. అందుకని 50 నుంచి మనకు 60-65 అనే ఏజ్ చాలా క్రిటికల్గా నడుస్తుంటుందండి మన వ్యవహారం అంతా. పిల్లలు సెటిల్ అయ్యే టైము, బంధువులు కూడా మనకి అప్పుడే దూరం అవుతూ ఉంటారండి. వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యి మన పిల్లలు సెటిల్ కాకపోతే వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారనుకోండి, మన పిల్లలు సెటిల్ కాలేదు అనుకోండి, అదో రకమైన పైత్యం వాళ్ళకి. మన పిల్లలు బాగా సెటిల్ అయ్యి వాళ్ళ పిల్లలు సెటిల్ అవ్వలేదు అనుకోండి, అదో రకమైన పిచ్చి వాళ్ళకి. అందుకని బంధువులు కూడా మనకి గ్యాప్లు వచ్చే టైం కూడా అప్పుడేనండి. మనకు కూడా అనిపిస్తుంది, ఏంటో మన పిల్లల్ని ఎంత చదివించాం, వీళ్ళు ఏం సెటిల్ కాలేదు, వాళ్ళందరూ సెటిల్ అయిపోతున్నారని ఎక్కడో గిల్టీ ఫీలింగ్ మాత్రం మనుషుల్లో తయారవుతుందేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు చూస్తుంటే. మరి మనకేం ఏజ్ వచ్చిన తర్వాత ఏమొస్తుందో చూడాలి. అప్పుడే బంధువుల్లో గ్యాప్లు పెరగటం, మన దగ్గర ఉన్న పిల్లలు వేరుగా వెళ్ళిపోవడం, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే దూరంగా వెళ్ళిపోవడం, మగపిల్లలు వస్తుంటే ఇంట్లో పెట్టుకుంటే వేరు కాపురం పెడితే పోయేదేమో అనిపించడం, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి బాగుండకపోవడం, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవటం. ఒరే నాన్న హాస్పిటల్లో ఉన్నారా డబ్బులు ఏమని చెప్పి కొడుకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ డోర్ల దగ్గర నుంచుని అడుక్కునే పరిస్థితి. అవునా కాదా? ఇది అందరి ఇళ్ళలో జరుగుతుందా లేదా? ఒరే డబ్బులు కట్టండిరా, హాస్పిటల్లో కట్టండిరా, బిల్లు కట్టండిరా. ఎక్కడ తెమ్మంటో, వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు, వాటాలు వంతులు వస్తాయి. ముందు వాడిని కట్టమన్న తర్వాత నేను కడతానని వాటాలు వస్తాయి. అందుకే ఎవరు డబ్బు వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోండి. లేదంటారా, మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే చక్కగా అమ్మేసి ఫిక్స్డ్ డిపాజిట్ మీ పేరున వేసుకుని మేము చనిపోయిన తర్వాత మా పిల్లలకి అని చెప్పి రాయండి. ఈ రోజుల్లో పిల్లల్ని నమ్మే పరిస్థితి, ఎవరికి కోపం వచ్చినా సరే పరిస్థితులే లేవు. మన బంగారం మంచిదైతే బయట నుంచి వచ్చిన అమ్మాయిని అనుకోవాల్సిన అవసరం లేదు. మూడోది, ఏదన్నా ప్రాపర్టీ అమ్మాలి, మనకి హాస్పిటల్లో ఉన్నాం అది అమ్మాలి అన్నప్పుడు, నాకు తెలిసిన ఫ్రెండు వాళ్ళందరికీ ఇంటిల్లి పాది కోవిడ్ వచ్చిందండి. చావు బతుకుల్లో ఉన్నారు, వెంటిలేటర్ల మీద ఉన్నారు. వాళ్ళ అమ్మాయి అయితే శాంతం క్రిటికల్ స్టేజ్లో ఉంది, ఇంకో ఆడపిల్ల ఇంకో స్టేజ్లో ఉంది, ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి ఇంకో స్టేజ్లో ఉంటే వాళ్ళకి ఒక ప్రాపర్టీ ఇల్లు ఉంటే అది అమ్మటానికి బేరం పెట్టారు, అమ్మటానికి వచ్చింది. దాంట్లో వాళ్ళ ఇంట్లో సామాన్లు ఉన్నాయి, వీళ్ళేమో వెళ్ళలేని పరిస్థితి. ఆ సామాన్లు ఉంటే కొనుక్కున్న వాళ్ళు అన్నారు, ఏమండి ఒక పక్కకి వేసుకోండి, మేము మంచి రోజులు గృహప్రవేశం చేసుకుంటామని అడిగారు వాళ్ళని. సరే పాపం ఎవరికైనా కష్టం వచ్చినా ఎవరికైనా వాళ్ళు ఇంకో 2 నెలలు అద్దె పెట్టుకోవాల్సి వస్తుంది కదా అంటే, రిజిస్ట్రేషన్ కాకుండా ఒక మనిషిని ఇంట్లోకి రమ్మంటాం చాలా తప్పు. రిజిస్ట్రేషన్ అవ్వకుండానే వాళ్ళు డబ్బులు సగం మొత్తం డబ్బులు ఇవ్వలేదు, సగం డబ్బులకే మేము పాలు పొంగించుకుంటామండి అన్నారు. ఇంకోటి, వాళ్ళు ఇల్లు అమ్ముతుంటే వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది చెప్పండి. అప్పటిదాకా వాళ్ళు ఉన్న ఇల్లు 20 సంవత్సరాల పాటు ఉన్న ఇల్లు అమ్మి ఇంకోళ్ళకి ఇస్తుంటే ఎంత బాధ ఉంటుంది. అయినా ఇంట్లో వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు, కూతురు చావు బతుకుల్లో ఉంది, హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నాడు. అయినా సరే వాళ్ళు ఇల్లు అమ్మ బేరం పెట్టారు, ఫ్రెండ్స్ అమ్మి పెడదామన్నారు, హెల్ప్ చేశారు, అమ్మారు. అక్కడి దాకా బాగుంది, ఫ్రెండ్స్ తప్పే ఉంది. వాళ్ళు అలాంటి వాళ్ళని వాళ్ళకి తెలియదు కదా. సామాన్లన్నీ ఒక దాంట్లో వేసుకోండి అంటే చెప్పింది ఆవిడ మా ఫ్రెండ్, ఏమండి మేము వేరే వాళ్ళ అపార్ట్మెంట్ తీసుకున్నాం, మా సామాన్లన్నీ అక్కడ పంపించుకుంటాం, మేము సామాన్లన్నీ తీసుకెళ్తాం, మా హస్బెండ్ని మేము ఆ ఇంటికే తెచ్చుకోవాలి, మేము ఇల్లు అమ్మేస్తున్నాం కాబట్టి అద్దె ఇంట్లో ఉంటామండి అని. వాళ్ళకి తెలిసిన ఇల్లే, ఈ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి తెలిసిన అపార్ట్మెంటే వీళ్ళు కూడా అద్దెకి తీసుకోవడం జరిగింది. సామాన్లన్నీ జారేయటానికి తీసుకున్నారు, అయిపోయింది. వాళ్ళు గీజర్లు ఇప్పుకున్నారు, అన్నీ ఇప్పుకున్నారు, ఏసీ తీసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ పనమ్మాయి అనే సర్ది ఒక గదిలో ఒక రూమ్లో అట్టబెట్టిలో ప్యాక్ చేసి పెట్టింది. వీళ్ళు గృహప్రవేశానికి వచ్చారండి. కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఇంత లేకి వాళ్ళని నేను ఆవిడ చెప్తే కానీ నాకు తెలియలేదండి ప్రపంచంలో. ఆవిడ పోనీలే పాపమని పూర్తి డబ్బులు ఇవ్వకపోయినా, రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా ఆ ఇంట్లోకి వాళ్ళని అలౌ చేసినందుకు మంచిగా ఉన్న ఫ్రెండ్షిప్ దెబ్బతింది. వాళ్ళ మూలంగా ఇట్లా మనుషులకు ఇంకోళ్ళకి హెల్ప్ చేయకూడదని బుద్ధి వచ్చిందండి.
బకెట్లే తీసుకున్నారా, బెడ్షీట్లే తీసుకున్నారా, గీజర్లు లాక్కున్నారా, పని అమ్మాయి దగ్గర నుంచి సర్దిన ప్రతి సామాను తీసుకున్నారండి. ఆఖరి గ్యాస్ స్టవ్ మేము పాలు పొంగించుకోవాలని గ్యాస్ స్టవ్ ఎరక్కొట్టేసి వాళ్ళ స్టవ్లు ఎరక్కొట్టి నానా బీభత్సం చేసి ప్యాకర్స్ వాళ్ళని ముందే పిలిపించి ప్యాక్ చేయించుకున్న సామాన్లలో సగం సామాన్లు తీసేసుకున్నారు. వాళ్ళు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉండి మేము ఇల్లు అమ్ముకుంటున్నామనో లేకపోతే ఇంకో దానికోసమో వాళ్ళు చేసుకుంటుంటే ఇంకో ఇల్లు అద్దెకి తీసుకుని ఆ సామాన్లు పెట్టుకోవాలనుకుంటే నిన్ను దయతలిచి నీకు ముష్టేసి నీకు డబ్బులు నువ్వు కట్టకపోయినా అది నీ ఇల్లు కాకపోయినా అసలు విఘ్నత ఉందండి. వాళ్ళ ఇంటికి వాళ్ళ పేరుతో మారింది, నువ్వు వచ్చి పాలు పొంగించుకుంటే అసలు నీ పేరుతో ఎలా అవుతుంది? అసలు ఆ ఇంగిత జ్ఞానం కూడా ఆ మనిషికి లేదు. అలా మా ఫ్రెండ్ వాళ్ళ మన వస్తువులని లాక్కుని దౌర్జన్యం చేసి పని అమ్మాయిని దాన్ని తిట్టి దాన్ని పోలీస్ కేసు పెడతామని చెప్పి ఎందుకు తీసుకున్నారు మీరు వస్తువులు అంటే నానా ఇబ్బంది పెట్టారండి. ఇలాంటప్పుడే మనకి ఓహో ఇట్లాంటి పనులు ఇంకోసారి తప్పు చేయకూడదు బాబోయ్, ఏదో వాళ్ళు ఏదో అడిగారు కదా మనం మంచి చేస్తే మనకేదన్నా దేవుడు మంచి చేస్తాడేమో అనుకుంటే ఇవన్నీ మనకే మైనస్ అవుతాయి తెలుసా అండి. అందుకని ఈ 50లో పడ్డప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బంధువులతో ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలతో ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ విషయంగా వచ్చేసరికి డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండి చక్కగా చూపించుకుని డాక్టర్ కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాత మీరు హాస్పిటల్లో చేరాలండి. తెలియకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోయి మూర్ఖంగా చేరి తర్వాత వాడేమో ఇంకోటి అంటాడు. ఇన్సూరెన్స్లు కట్టుకుని ఇన్సూరెన్సుల ద్వారా చేరండి, ఎక్కువ డబ్బులు అవ్వకుండా ఉంటాయి. ఇన్సూరెన్స్ వాడే మన 2 రోజులు ఎందుకు ఉంచుకున్నావు నువ్వు? ఆ పేషెంట్కి ఆ జబ్బుకి ఎందుకు ఉంచుకోవాలని చెప్పి మన బంధువులు డిశ్చార్జ్ చేయించినా చేయించకపోయినా ఇన్సూరెన్స్ వాడి కంపల్సరీగా మిమ్మల్ని డిశ్చార్జ్ చేయిస్తాడు. అర్థమైందా? అందుకని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే పిల్లలకు బర్డెన్ కాకుండా మనం ఉండాలండి. రే ముద్ద అట్లాగే ఉండాలి, బంగారాల ముద్దలు ఆస్తులు అలాగే ఉండాలి, మన కొడుకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి అంటే అది చాలా తప్పైన విషయం అని చెప్తాను. ఈ రోజుల్లో మీకు ఎవరికైనా బాధ కలగచ్చు, కానీ కొడుకుల దగ్గరికి వెళ్ళి మనం ముష్టెత్తుకుంటున్నట్టు రే నాయన రారా హాస్పిటల్లో చేర్పించరా, నాకు ఏం పర్వాలేదులే అమ్మ నువ్వు కాసేపు కూర్చోపో అదే తగ్గుతుంది 2 రోజులు. ఏంటి మీ అమ్మ ఏం మాట్లాడుతుంది, 2 రోజులు ఆగితే తగ్గుతుందిలే కోడలు ఉంటుంది. అదే మాట అల్లుడు కూడా అంటాడు, ఎన్ని రోజులు తిరగమంటావని. అందుకని హస్బెండ్ వైఫ్ కూడా చాలా అండర్స్టాండింగ్తో మంచి ప్రేమాభిమానాలతో ఉండాలి ఈ వయసులోనే. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు భార్య చెప్పేది భర్త లెక్క చేయకుండా భర్త చెప్పేది భార్య లెక్క చేయకుండా ఉంటే ఈ టైంలో కోడళ్ళ దగ్గర అల్లుళ్ళ దగ్గర పలచనైపోతారండి మీరు. కనుక ఈ 50 నుంచి 65 వరకు మీకు మంచి చాలా క్లిష్టమైన డేస్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీ కామెంట్లో తెలపండి. ఓకేనా? బాయ్.